విద్యార్థుల స్టార్టప్ సంస్థల ఆవిష్కరణలు మార్కెట్కు చేరినప్పుడే వాటికి సార్థకత చేరుతుందని ఐఈడిఎస్ జాయింట్ డైరెక్టర్ సిఎస్ఎస్ రావు పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అకాడమిక్ ఆవిష్కరణలు, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఎంఎస్ఎంఈ కనెక్ట్ కీలక వేదికంటున్న చిన్న మధ్యతరహా పరిశ్రమల హైదరాబాద్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ సిఎస్ఎస్ రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్లో 3 రోజుల పాటు ఈ టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి కోసం దాదాపు ఒక 150 ఇన్నోవేషన్స్ అయితే ఇక్కడికి వచ్చాయి. చిన్న మధ్య తరగతి పరిశ్రమలు అయితే మాత్రం ఈ విద్యార్థుల ఇన్నోవేషన్స్కి టైఅప్ అవ్వడానికైతే ఇది సరైన అవకాశం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనకు అందించడానికి సిఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సిఎస్ఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు ఇస్తున్నాం. సార్, ఏంటి ఈ ప్రోగ్రాం మొత్తం ఏర్పాటుకు గల కారణం ఏంటి? విద్యార్థులకి ఈ ప్రోగ్రాం ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రోగ్రాం పేరు ఎంఎస్ఎంఈ కనెక్ట్ 2026. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సహకారంతో ఐఐటి హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైము ఇది కండక్ట్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈస్కి కొత్త టెక్నాలజీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబ్స్ నుంచి కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఐఐటి హైదరాబాద్ నుంచి ఈ కొత్త టెక్నాలజీస్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ప్రొడక్ట్ని తయారు చేసుకుని దాన్ని కమర్షియలైజ్ చేయడానికి ఒక అవకాశం అన్నమాట. ఈ కమర్షియలైజ్ చేయటంలో వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుల్లో 70% మ్యాక్సిమం 10 లక్షల వరకు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈకి ఏ ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి, మనం కమర్షియలైజ్ చేసుకోవచ్చు, బయట మార్కెటింగ్కి అవకాశం ఉంటుందనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిఎస్ఐఆర్ ల్యాబ్స్ హిమాచల్ ప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి, భువనేశ్వర్ నుంచి, మన హైదరాబాద్ నుంచి వాళ్ళంతా వాళ్ళ టెక్నాలజీస్ని షోకేస్ చేశారు. వాటిల్లో ఈ ఎంఎస్ఎంఈస్ కొంతమంది స్టాల్స్ పెట్టారు వాళ్ళ ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడానికి. ఈ వచ్చే ఎగ్జిబిటర్సు ప్లస్ స్టూడెంట్సు, ఎంఎస్ఎంఈస్ వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ తయారు చేయడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి స్టాల్స్ ద్వారా వీళ్ళలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న ఇన్నోవేషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. దానికి టైఅప్ అవ్వడానికి ఎలాంటి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది? టైఅప్ అయితే వాళ్ళ పూర్తి స్థాయి సామర్థ్యంలో ఉన్నటువంటి ఏదైతే స్టార్టప్ ఉన్నాయో దాన్ని అందుబాటులో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానిపైన ఏమంటారు? టెక్నాలజీస్ వచ్చేసి రకరకాలు ఉన్నాయండి. కెమికల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మెకానికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఇప్పుడు వాళ్ళు ఒక టెక్నాలజీ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, సిఎస్ఐఆర్ ల్యాబ్ నుంచి ఆఫీసర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఈ టెక్నాలజీ మేము ఎలా ఎక్వైర్ చేసుకోవాలి, లైసెన్సింగ్ అగ్రిమెంట్ డీటెయిల్స్ ఏంటి, మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి వాళ్ళు ఉన్నారు. ఈ 3 రోజులు వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంతో పాటు సిఎస్ఎంఈ తరఫు నుంచి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇన్నోవేటర్స్ కావచ్చు, ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది కార్యక్రమం? ఇక్కడ కంది ఐఐటి హైదరాబాద్లో కండక్ట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఫండింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐఐటి హైదరాబాదులో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇది మొదటిసారి ఈ టెక్ కనెక్ట్ జరుగుతుందండి. ఈ టెక్ కనెక్ట్ ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈస్ని, ఈ టెక్నాలజీ ప్రొవైడర్స్ని ఒక చోటకు తీసుకొస్తే ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. ల్యాబ్స్ డెవలప్ చేయడానికి టెక్నాలజీలో అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డెవలప్ చేసిన టెక్నాలజీస్ని ఎంఎస్ఎంఈలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివలన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మేలు జరుగుతుంది. వాళ్ళు ప్రోడక్ట్స్ని తక్కువ ఖర్చుతోటి మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కమర్షియలైజ్ చేసి. ఇంకా 3 రోజుల పాటు జరగబోతున్న ఈ టెక్కి ఇంకా ఇన్నోవేటర్స్ కొంతమంది బయటే ఉన్నారు. వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? అసోసియేషన్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి అడుగుతూ ఉంటారు, మేము ఏం ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి, ఏం ప్రోడక్ట్ తయారు చేస్తే బయట డిమాండ్ ఉందని. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ చూస్తే ఏది తయారు చేసుకోవడం వాళ్ళకి ఈజీ, ఏది తయారు చేసుకుంటే వాళ్ళకి మార్కెట్లో స్కోప్ ఉంది అమ్ముకోవటానికి, లాభాలు రావడానికి, ప్లస్ దానిలో ఉన్న సాంకేతిక సాధక బాధకాలు అనేది ల్యాబ్ అధికారులు చెప్తారు, సిఎస్ఐఆర్ ల్యాబ్ అధికారులు. అలాగే వాళ్ళకి ఏమైనా టెక్నికల్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకోండి, ఐఐటి అధికారులు వివరిస్తారు. మేము ఎలాగూ ఉంటాము. టెక్నికల్ సెషన్స్ 3 రోజులు జరుగుతాయి. ఆ 3 రోజుల్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దానిలో దొరుకుతుంది.
సో ఇది ఒక రకంగా మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఎంఎస్ఎంఈస్కి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు 3 రోజుల పాటు జరుగుతున్న ఫెస్ట్కి అయితే మాత్రం ఏదైతే ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ పాల్గొని ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటర్స్ని పరిశీలించినట్లయితే తమకు కొంత మెరుగైన ఆలోచన వచ్చి కొత్త నూతనంగా ఏదైనా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్నోవేటర్స్ అందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సిఎస్ఎస్ రావు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది, ఐఐటి హైదరాబాద్ నుంచి.